హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా అంజు. మరో రెసిపీతో మీ ముందుకు. అదే ఆవకాయ. ఆవకాయ అనొచ్చు, మామిడికాయ ఊరగాయ అనొచ్చు, మామిడికాయలు ముక్కల పచ్చడి అనొచ్చు. ఎన్ని రకాలుగా పిలిచినా అమృతమేనండి. మనకు నోటికి ఏది సహించినప్పుడు, ఏ కూరలు లేనప్పుడు మనల్ని ఆదుకునేది ఈ ఆవకాయ. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే రెండు. తడి లేకుండా చూసుకోవడం, పక్కా కొలతలు. బాగా తుడిచి ఆరబెట్టిన మామిడికాయ ముక్కల్ని ఇలా టెంకతో తీసుకోవాలండి. దీనికి 3/4 కప్పు ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకున్నానండి. ముక్కలన్నీ మాకు 4 కప్స్ దాకా వచ్చాయి. ఇది అమ్మ చేతి ఆవకాయ. అక్కడ పెడుతున్నది మా అమ్మ అండి. అమ్మ ఆవకాయ అంటేనే ఒక ఎమోషన్ కదండి. ఇలా ముక్కలన్నీ తీసుకునే ముందే బాగా శుభ్రపరిచి ఒక పొడి క్లాత్తో అన్నిటినీ తుడుచుకొని కాస్త ఆరబెట్టుకొని తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ సాల్ట్ని అయితే తీసుకుందాము. సాల్ట్ అయితే వేసుకుందాం. మళ్ళీ తక్కువ అయితే మనం రెండో రోజున కలుపుకోవచ్చు. ఇలా సాల్ట్ని ముక్కల మీదంతా వేసుకుందాం. ఒకేసారి అంతా వేసేస్తే తర్వాత ఉప్పు ఎక్కువైతే ఏం చెయ్యలేం కదండి. 1/2 కప్ ఆవాలు, 1 స్పూన్ వేయించిన మెంతులండి. వేయించిన మెంతులు మేము పల్లి నూనె తీసుకున్నాము. పల్లి నూనె ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. పల్లి నూనె మేము ప్యూర్ నట్ అయితే తీసుకున్నాము. 1.5 కప్ దాకా పడుతుంది. మెంతులు, ఆవాలు తీసుకున్న పొడి 1 కప్పు, వెల్లుల్లిపాయలు ఒక 2 ఒలిచిపెట్టుకున్న పాయలు, 1 కప్పు కారం, కొంచెం ముందుగా పసుపు ఈ కలిపే విధానంలోనే మనకు రుచి బాగా వస్తుందండి. ఒక్కొక్కటి వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. తర్వాత ఆవపిండిని వేసుకుందాము. ఆవాలు, మెంతులు కలిపిన పిండి అది 1 కప్పు దాకా పట్టింది. ఇలా కలుపుకుంటూ చేసుకుంటే చాలా రుచి వస్తుందండి. 3/4 కప్పు కారం వేస్తున్నాను. తర్వాత అది సరిపోకపోతే మనం రెండో రోజు మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని వేసుకుందాము. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందామండి. కలిపే విధానంలోనే మనకు రుచి అనేది బాగా తెలుస్తుంది. ప్రతి ముక్కకి అన్నీ పట్టాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి ఇదంతా బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకొని తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ని వేడి చేసుకున్నామండి. వేడి చేసి చల్లార్చిన ఆయిల్ 1.5 కప్ దాకా పడుతుంది. బాగా వేసిన తర్వాత కలుపుకుందాము. అలా కలుపుతుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. ఆ కలర్, అందుకేనేమో దీన్ని అమృతం అంటారు. ఇంకో 1/2 కప్ ఆయిల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాము. ఆహా, అలా కలుపుతుంటే
నిజంగానే నోరూరుతుందండి. 'దేశముద్రు' సినిమాలో కోవిసర్లా గారు నిజమే చెప్పారనుకుంటా. వేడి వేడి అన్నంలో కాసింత ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే అద్భుతం అంతే. మొత్తానికి మన ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక వేరే కంటైనర్లోకి తీసుకుందాము. స్టీల్ గిన్నెలో ఉంటే ఉప్పు కారంతో అది బ్లాక్గా అయిపోతుంది కదా, సో అందుకని వేరొక దాంట్లోకి తీసుకున్నాము. అన్నీ తీసుకున్న తర్వాత ఈ లాస్ట్లో గుజ్జు ఉంటుంది కదా, అందులో వేడి వేడి అన్నం వేసుకొని అమ్మ ఇక్కడ ముద్దలు పెట్టిందండి. అదంతా కలిపి అందరికీ అలా ముద్దలు పెడుతూ ఉంటే నిజంగా అమృతం తిన్నట్టే ఉంది. నోరూరించే ఆవకాయ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వేడి వేడి అన్నంలో ఇలా కలుపుతూ ఉంటే చాలా చాలా బాగుంది. మీకు కూడా ఒక ముద్ద పెడుతుందండి అమ్మ. ఇక్కడ మా పాప ఎక్స్ప్రెషన్ చూడండి, ఆమెకి చాలా ఇష్టం ఇలా ఆవకాయ. డ్రామా క్వీన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.